సోదరుడి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చదువుకుంటున్నాను. ముందుగా ఇంత మంచి సమయాన్ని అందరి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తర్వాత వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పక్కనకి వెళ్ళాలి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదామని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును కూర్చేయని చింతించు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలు కూర్చున్నాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నారు. మీరు వాటికంటే గొప్ప శ్రేష్ఠులు కాదా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకునగలడు? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు ఏంటంటే, అంశం ఏంటంటే, క్రైస్తవుడా నీకు చింత ఎలా? క్రైస్తవుడా నీకు చింత ఎలా? భూమి మీదకే మనిషిని ఇక్కడ పంపించడానికి దేవుడు, తండ్రైన దేవుడు అన్నీ ముందుగా ప్లాన్ చేసి రెడీ చేసిన తర్వాతే మనిషిని ఈ లోకానికి పంపించాడు. ఏది కూడా నా పిల్లలకు పొదువై ఉండకూడదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎవరి పోలిక, ఎవరి స్వరూపం అంటే నా పోలిక, అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. అందుకని మనిషికి భూమి మీద ఏది కూడా తక్కువయ్యి ఉండకూడదు. నేను వారికి సమస్తాన్ని ఇస్తున్నాను, వారికి అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఈ సందర్భంలోని ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నీకు చింతయా? ఆకాశ పక్షులను చూడండి, అవి చింతించు. ఆ పక్షుల కంటే మీరు ఒక శ్రేష్ఠులు, ఎందుకు మీకు చింత అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో నువ్వు భూమి మీదకి వెళ్ళావు, వెళ్ళినా నీవు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అని ప్రతి ఒక్కటి కూడా నేను నీకు చెప్పాను. కానీ అయినప్పటికీ మనిషి మరిచిపోయి చింతిస్తూ బాధపడుతూ. ఇక ఆయన చెప్తున్న విషయం యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించాలి, మీరు అలా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు ఏమవుతారనంటే నా శిష్యులైతారు అని చెప్పారు. భూమి మీదకి వచ్చిన మనిషిని దేవుడు ఎలా కాపాడుతున్నారనంటే, ఏ సందర్భంలో కూడా దేవుడు మనిషిని విడవలేదండి, విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడు ఆది నుంచి, అంటే పితరుల యుగం కాడి నుంచి కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నారు. పితరుల యుగానికి వచ్చేసరికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి కాలంలో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాడు. అంటే ఆది కాలం వచ్చేసరికి 50 అధ్యాయాలు ఉన్నాయంటే, ఆ 50 అధ్యాయాల్లో అన్ని ఎప్పుడు మొత్తం ఏం కనబడతాయి అంటే, ఒక అధ్యాయం మొత్తం సృష్టిని గురించి చేసిన విధానం. అక్కడి నుంచి ఆదాము, వారి కుటుంబాలు, తర్వాత యోసేపు, చివరి యోసేపు కుటుంబం, ఎన్ని కుటుంబాలన్నీ అక్కడే కాదు, వాళ్ళందరితో మాట్లాడింది. ఆ తర్వాత నిర్మాకాండానికి వచ్చేసరికి ధర్మశాస్త్ర యుగంలోని దేవుడు ఎలా మాట్లాడారనంటే, ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడి, ఈ ప్రజలు ఏం చేశారనంటే ఎక్కువగా వాళ్ళ పనులు భారం పడిపోయేసరికి అప్పుడు దేవునికి వాళ్ళు మొరపెట్టుకుంటారు. ఆ తర్వాత
దేవుడు అక్కడ వాళ్ళకి నాయకుడు పంపిస్తారు, మోషేని పంపిస్తారు. వాళ్ళందరినీ విడిపించి తీసుకున్నాము. ఆ తర్వాత జనం వాళ్ళ తర్వాత మోషే గారి వాళ్ళ తర్వాత మాకు రాజు కావాలంట. వీళ్ళు రాజు కావాలని మొరపెట్టుకుంటే దేవుడు మరలా రాజుని ఇస్తాడు. ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరనంటే సౌలు. రాజునిచ్చిన తర్వాత అలా ప్రతి ఒక్క సందర్భాల్లో వీళ్ళు ఏదైతే మొరపెట్టుకుంటున్నారో అన్ని దేవుడు ఇస్తూనే వచ్చారు. వీళ్ళు అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో నుంచి ఫరో చేతుల నుంచి విడిపించి అరణ్య ప్రాంతానికి వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళకి తినడానికి కొన్ని దేవుళ్ళు అడుగుతారు. అంటే మాకు ఇక్కడ తినడానికి ఏమీ లేదు, మేము అక్కడ కాకరకాయలు లేకపోతే ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ మేము తిన్నాం, ఇక్కడ మాకు ఏమీ లేవనంటే దేవుడు తినడానికి మన్నా కావాలంటే ఆకాశం నుంచి ఆహారం కురిపించింది. మరి మాంసం కావాలంటే పూరేలు వచ్చింది, చేపలు కావాలంటే సముద్రం నుంచి వచ్చినాయి. ఏది కావాలంటే దేవుడు అది ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత దేవుడు ఎన్ని తిరిగి జీవిస్తున్న సందర్భాల్లో ఇదేం చేశాడంటే దేవుని మీద తిరగడం. చూడండి, మనిషి బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు చూడలేరండి. మార్తా మరియ సందర్భాల్లో లోకసువార్త 10వ అధ్యాయం 40వ వచనం నుంచి చూస్తే అక్కడ మార్తా మరియ సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే చింత గురించి చెప్తున్నాను. ఆ సందర్భం వచ్చేసరికి అక్కడ వాళ్ళిద్దరు మార్తా మరియ, వాళ్ళకి సహోదరుడు లాజరు. ఆయన ఎప్పుడు వచ్చినా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కడా కూడా ఇక్కడ రాసిన సందర్భాల్లో లాజరు కనపడదు, లాజరు ఉండడు. ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే అతను దగ్గు చేసి అతను చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు బాగా ఎప్పుడన్నా ప్రార్థన పెట్టినప్పుడు, ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు, ఎప్పుడన్నా లాజరు కనపడడా? అసలు ప్రార్థనలో ఎప్పుడన్నా ఉండా? ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని అనలేదండి యేసుక్రీస్తు. యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంటుంది, యేసు కన్నీళ్లు విడిచారు. వాళ్ళు ఏడుస్తుంటే యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచారు. ఎందుకు విడిచారు? ఆయన లేపలేరా? లాజరు లేపిండా? లేపిండు. అయినా కానీ ఎందుకు ఏడ్చారు యేసుక్రీస్తు కన్నీళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కన్నీళ్లు కాల్చుతున్నారు. మనం బాధపడుతుంటే, మనం దిగులు పడుతుంటే ఆయన సంతోషించి ఆయన కాదండి. కన్నీళ్లు విడిచారు, తర్వాత లాజరును లేపారు. ఈ సందర్భంలో ఆయన ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు చింతించడం వలన ఏ ప్రయోజనం కూడా లేదు. భూమి మీదకి నేను మిమ్మల్ని పంపించింది మీరు ఎలా ఉండాలని కోరుకున్నారంటే మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అదే విషయం ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీరు దేన్ని గురించి కూడా చింతపడద్దు అని ఆయన చెప్తున్నారు. ఇదిగో మీ ప్రతి ఒక్క విషయం కూడా మీ ప్రార్థన విజ్ఞాపనలో నాకు తెలియజేయుడి, అంటే దేవునికి తెలియజేయుడి. ఇదిగో నేను ఎలా ఉన్నానంటే సమీపంగా ఉన్నాను, అంటే సమీపంగా దగ్గరగా నేను ఉన్నాను అని చెప్తాను. ఇదిగో మీ ప్రతి అవసరం కూడా నేను తీరుస్తున్నాను అని చెప్తాను. అక్కడే చెప్తారండి 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తుంది. ఒక విషయం ఏంటంటే ఇదిగో నాకు మొరపెట్టు అని చెప్తున్నారు. 33వ వచనంలో చెప్తారు కదా, ఇదిగో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నీకు తెలియని సంగతులు గొడవైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అని చెప్తుంది. ఏ సందర్భంలో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, మనిషిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు
పంపించారనంటే అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన పంపించారు. తీర్పు తీర్చడానికి కాదని. తీర్పు అనేది ఇప్పుడు లేదు తీర్పు. ఇప్పుడు దేవుడు అందరికీ ఇచ్చే అవకాశాలు ఏంటి అని అంటే, ఒకటి మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తర్వాత మీరు మారు మనసు పొందాలి, తర్వాత మీరు ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ నిమిత్తం ఆయన కుమారు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీరు పాపక్షం పొందాలి, మీరు పరిశుద్ధాత్మ వరం పొందాలి, మీరు ఈ లోకంలోని ఆయన కుమారునితో మీరు సహవాసం చేయాలని ఈ అవకాశాలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారనంటే, ఆయన ప్రేమాస్వరూపిగా, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, ఎన్ని అర్థం కానీ అవన్నీ కలిగి ఉన్నారు, రక్షకుడిగా ఉన్నారు. అయితే లోకం విడిచినప్పుడు మాత్రము ఆయన ఇప్పుడు రక్షకుడిగా ఉన్న ఆయనే తర్వాత ఆయన శిక్షకుడిగా కనపడతారు. ఇప్పుడు మనం ఏది చెబితే ఆయన అదేంటారు. ఇప్పుడు మన అవకాశం, ఇప్పుడు మనం ఏది చెప్పినా ప్రభువా నాకు ఇది కావాలన్నా, ప్రభువా నన్ను క్షమించన్నా, ప్రభువా అని ఏదైనా అడిగినా కానీ ఆయన ఇప్పుడు చేస్తాం. కానీ ఒకనాడు ఒక కాలం వచ్చేసరికి తర్వాత మనం ఏది చెప్పినా ఆయన వినడం అదే తీర్పు. ఆ రోజున ఆయన చెప్పింది మనం వినాలి, కానీ మనం చెప్పింది ఆయన విననే వినడం. అందుకని దేవుడు మనకి అవకాశాలు ఇచ్చిందండి, చాలా అవకాశాలు ఇచ్చింది. ఇదిగో ప్రార్థన విషయాల్లో అవకాశం ఇచ్చింది. నిత్యం ప్రార్థన చేయి, గోదాడుతూ ప్రార్థన చేయి. ప్రార్థనలు 25 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అందులోని ఒక 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలో ఏంటి అని అంటే, దేవునికి మొరపెట్టుకునే ప్రార్థనలో 3 ప్రార్థనలో జవాబు వచ్చే ప్రార్థనలో ఏ ప్రార్థనలు అంటే వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా నువ్వు కన్నీడు కాచి నువ్వు ఎంతైనా ఏదైనా కానీ ఆయన్నే అడుగు. మనుషుల ముందు ఏడ్చినా మనుషులకి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదండి. దేవునికి చెప్పు. వ్యక్తిగతంగా వెళ్ళి నువ్వు తలుపేసుకొని వ్యక్తిగతంగా నువ్వు ఏదైతే చెప్పుకోవాలనుకున్నావో దేవునికి అది చెప్పేసి దేవుడు నీకు జవాబు ఇస్తాడు. తర్వాత ప్రార్థన ఏది అని అంటే కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన నీకు ఒక బాధ వచ్చి, ఒక చింత వచ్చి మనుషుల ముందు ఏడ్చాలనుకోండి, అయ్యో పాపం అమ్మున అని అంటారు. ఆ తర్వాత దీన్నే తీసుకొని తర్వాత ఇచ్చేస్తారు మనుషులు. కానీ దేవుడు అలా కాదు. ఈ కన్నీటి ప్రార్థనకి జవాబు. అన్న పిల్లలు లేనప్పుడు ఆమె దేవునికి మొరపెట్టుకుంది, దేవుడు బహుమానాన్ని ఇచ్చింది. 3వ ప్రార్థన ఏది అంటే ఉపవాస ప్రార్థన. ఎస్తేరు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాస దినం సాటించి తన రాజ్యాన్ని కాపాడుతాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా అంతే. యోనా అక్కడ మొత్తం ప్రకటన జరిగిన తర్వాత వాడు ఉపవాస దినం సాటించి వాడు గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. గోనిపట్ట పాపానికి గుర్తు, బూడిదేమో తగ్గింపుకు గుర్తు. ఇలా వాళ్ళు కూర్చున్న తర్వాత దేవుడు వాళ్ళకి ఆ విషయాలు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయకుండా దేవుడు మానేశాడు. కారణం ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 48, 49 వచ్చినా అక్కడ ఏమని చెప్తారంటే, అక్కడ శిష్యులు అడుగుతారనమాట. ఒక వ్యక్తికి దెయ్యం పడితే, మూగ దెయ్యం పడితే ఆ పిల్లవాడిని శిష్యుల దగ్గర తీసుకుపోతారు. ఆ శిష్యుల వల్ల కాదు, ఎన్ని ప్రయత్నం చేసినా పాలేదు. కాకపోతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నప్పుడు, అయ్యా అటెండర్ అడుగుతారు, అయ్యా మీ శిష్యుల వల్ల కాలేదు, మరి మీరైనా చూడండి అయ్యా అన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ పిల్లవాడికి దెయ్యం పట్టిందయ్యా, మగ దెయ్యం. అంటే ఎప్పటి నుంచి పట్టింది అంటే బాల్యం నుంచే పట్టిందయ్యా అని చెప్తారు. మరి అయితే పట్టిందా, మరి ఏం జరిగింది అని అంటే ఏం చేస్తారనంటే తరచుగా నొరగ కాచుకోవటం, నీళ్ళలో దూకటం, లేకపోతే హాని చేసుకోవటం, ఇవన్నీ చేస్తుందయ్యా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారన్నమాట, నువ్వు నమ్ముతున్నావా? ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు అడిగేది ఆయన ఒకటే, నువ్వు నమ్ముతున్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, విశ్వసిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు. నమ్ముతున్నాను ప్రభు, అపనమ్మిక లేకుండా సహాయం చేయమన్నప్పుడు ఆ దెయ్యాన్ని గద్దించగానే ఆ పిల్లవాళ్ళ నుంచి వెళుతుంది. ఇప్పుడు ఈ శిష్యుల్లో ఉన్న సందేహం, మేము ఇన్ని ప్రయత్నాలు చేసాం కదా, ఇది ఎందుకు పోలేదు, ఈయనకి ఎలా పోయింది అని అప్పుడు అడుగుతారనమాట. ప్రభు ఎందుకు పోలేదు ప్రభు, నేను ప్రార్థన చేస్తానంటే
అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతారనమాట. అందుకు ఆయన ఇది ప్రార్థన వలనే సాధ్యము. ఎలాంటిది వదిలిపోవాలనంటే ప్రార్థన వలనే సాధ్యం. ఫుట్నోట్లో అంటుంది, కింద ఏమనుంటుందంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ఇక దెయ్యం అంటే ఈ దురాత్మ దెయ్యాలంటే చనిపోయేవాడు కాదండి, అవి కాదు. ఆత్మ ఎమ్మటినే వెళ్ళిపోయింది. ప్రసంగ 12:7 ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాంటివి వదిలిపోవాలి అని అంటే అది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ ఏంటి అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కటి కూడా మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవుడు చెప్తున్న విషయం, నీ ఏ అవసరమైనా ఏ సందర్భమైనా నీవు నాకు మొరపెట్టు, నా కుమారుని ద్వారా నీ ప్రతి అవసరం కూడా నేను తీరుస్తాను. నీకు చింతేలా, నీకు దిగులేలా? ఈ రోజున ఆ చింత, దిగులు, బాధ వలనే మనిషికి అనేకమైన విధానం వచ్చేస్తుంది. వాటన్నిటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా దేనికైనా పరిష్కారం ఒక్క ఈ గ్రంథంలోనే దొరుకుతుంది, ఎక్కడా కూడా దొరకదు. అందుకని దేవుడు దీన్ని ఏమంటారంటే ప్రేమ. దేవుడు మనకు రాసిచ్చిన ప్రేమ లేఖలోనే అంటే పరిశుద్ధ గ్రంథం, ఇందులోనే మనకు అనేకమైన విషయాలు ఏదైనప్పటికీ మనకు ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి ఎందుకు పోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం స్థితిలో తన ప్రాణాన్ని పెట్టి ఉంటారు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడుతుంటాను నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారి నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాకు అందరికీ ప్రార్థన చేస్తానన్నా. ముందు ప్రార్థన చేశాను సరే, ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. గొప్ప దేవ, అయా కూడికంతతో నడిపించిన విధానాన్ని బట్టి ప్రక్కలైన స్థితిలో స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో తండ్రి ఎంతనో పోషిస్తున్న, కాపాడుతున్న గొప్ప దేవ, మీకే లెక్కలైన స్థితిలో స్తోత్రాలు తండ్రి. అయా పుట్టాల గ్రామం చుట్టూ మీ కృపాకాంత ఇచ్చేయండి. చుట్టుపక్కల వ్యక్తులందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన. అయా భాస్కర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ మీ కృపాకాంత ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, సేవకులు తండ్రి దూర ప్రాంతంలో ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపాకాంత ఇచ్చేయండి నాయన. వారు తిరిగి తండ్రి గృహం చేరే వరకు ప్రతి ఒక్క విషయంలో వారి ప్రయాణ అంతతో మీరే ముందు నడిపించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపాకాంత ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయా పులయంలో వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మనం చేసుకున్నాం ఆయన. అన్నయ్య చేసుకున్న ప్రతి పనిలో తండ్రి మీ కృపా కాంపలు ఇచ్చేయండి ఆయన. మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి. గొప్ప దేవ, అయా పొలం పనుల విషయంలో మీ కృపా కాంపలు ఇచ్చేయండి ఆయన. అయా తండ్రి జీవుల పని కోసం అన్నయ్య వాళ్ళు చేసుకున్న ప్రతి పనిలో తండ్రి మీ కృపా కాంపలు ఇచ్చేయండి ఆయన. అయా తండ్రి వరి పంట వేయడానికి నారు పోసి ఉన్నారు. అవి 30 60 100 పనిచ్చే భాగ్యం ఇచ్చేయండి నాయన. మీ కృపా కాంపలు ఇచ్చేయండి నాయన. అయ్యా అక్కకే మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయ్యా వారి కుమార్తెను బట్టి వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మనం చేసుకున్నాము నాయన. గొప్ప దేవ, అయ్యా తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. విద్యమ్మకే వారి కుటుంబ సభ్యులకి కృపా కాంపల ఇచ్చేయండి. ఒక భర్త గారికి మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, వారి పిల్లలకి మీ కృపా కాంపల ఇచ్చేయండి. అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయ్యా తండ్రి అక్క వాళ్ళ నాన్నగారిని బట్టి మనం చేసుకుందాం, అమ్మగారిని బట్టి మనం చేసుకుందాం. నాన్నగారిని మొత్తండి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి. మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయ్యా కుమార్తె తండ్రి ఎగ్జామ్కి అయ్యా రెడీ అవుతుండగా తండ్రి రత్నవల్లికి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ, అయ్యా మంచి జ్ఞానాన్ని ఇచ్చేయండి, మీరే ముందు నడిపించండి తండ్రి. అయ్యా ఇక్కడ తరలు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. బిడ్డల తండ్రి ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో తండ్రి, ఏదైతే చేయాలనుకున్నారో చేయబోతున్నారో ఆ పనుల విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాంపల ఇచ్చేయండి నాయన. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. తిరిగి తండ్రి అయ్యా మా గృహాలకు వెళుతుండగా ప్రయాణంలో మీరే నడిపించండి ఆయన. నిత్యం ప్రతి ఒక్క విషయంలో తండ్రి మా అందరికీ మీ కృపా కాంపలు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ
కాల్కలకు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, బిడ్డలో తండ్రి అందరం తండ్రి అయ్యా కష్టార్జీతంలో తండ్రి ప్రతి విషయంలో ఆయన ఎవరికి ఏ విషయాలు తండ్రి పొదువు లేకుండా సమృద్ధిగా దయచేయండి ఆయన. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారు చేస్తున్న ప్రతి పనుల్లో తండ్రి మీ కృపా కాపుదల ఇచ్చేయండి ఆయన. విద్యను దీనిలో తండ్రి అందరి మీద కురిపించండి ఆయన. గొప్ప దేవ, ఇచ్చిన కాలంలో తండ్రి సేవకులు అయ్యా వారి సేవ నిమిత్తం తండ్రి ఉపయోగపడే విధంగా తండ్రి మీ కృపా కాపుదల దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అబ్బా అలా చూపిస్తుంటారు చెల్లి నేను అంటాను మంచినీళ్ళు పాటు అమ్మించావా నీకు ఇచ్చావు